ఇండియా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా సౌత్ ఆఫ్రికా అయితే ఇండియాను ఓడించి మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇంకా అటు సైడ్ చూసుకుంటే వెస్టిండీస్ కూడా ఆల్రెడీ జింబాబ్వేని అయితే 107 పరుగుల భారీ తేడా అయితే ఓడించి సో వాళ్ళైతే ఇంకా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో ఇంక ఈ రోజు ఈ వీడియోలో అయితే వెస్టిండీస్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, సౌత్ ఆఫ్రికా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్ లో 5 మ్యాచెస్ అయితే ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడారు. సో ఇంకా సౌత్ ఆఫ్రికా ఆడిన 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడారు. సో ఇంకా అటు సైడ్ చూసుకుంటే వెస్టిండీస్ కూడా ఈ వరల్డ్ కప్ లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంతవరకు వాళ్ళు ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడలేదన్నమాట. అంటే ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ అయితే ఆడలేదు. దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా చెప్పబోతున్నా. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంక పిచ్ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ అయితే మధ్యాహ్నం మారుతున్నారు కాబట్టి డ్యూ ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకున్న వర్షం అయితే పడదు, మ్యాచ్ అయితే పూర్తి మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఇంక చూసుకుంటే స్పిన్నర్స్ కూడా మంచిగా స్పిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డ్యూ వస్తే బాల్ స్పిన్ చేయడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో బాల్ అయితే స్పిన్ కాదనమాట. సో ఈ మ్యాచ్ అయితే మధ్యాహ్నం 3 నుంచి ఆడుతున్నారు కాబట్టి బాల్ అయితే స్పిన్ అవ్వడానికి కొద్దిగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇంక పిచ్ విషయం వచ్చేసి ఇదే అనమాట. సో ఇంక సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో ఇంకా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే కూడా అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు. కిల్లర్ ద మిల్లర్ అయితే లాస్ట్ మ్యాచ్ అయితే కొద్దిగా ఫామ్లోకి అయితే వచ్చాడు కదా. సో దాని తర్వాత బ్రూస్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఇంకా ఓపెనర్స్ వాళ్ళైతే స్టార్ట్ చేస్తే మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తారనమాట. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ బౌలర్స్ కూడా మంచిగా బౌలింగ్ అయితే చేస్తారు కదా. సో లాస్ట్ మ్యాచ్ చూస్తాం ఇండియా పైన ఎలా బౌలింగ్ చేస్తారనేది. సో ఈ సౌత్ ఆఫ్రికా మంచి ఫామ్లో అయితే ఉంది. సో ఇంకా అటు సైడ్ వెస్టిండీస్ చూసుకున్నా వీళ్ళనైతే కట్టడి చేసే బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో ఇంక వెస్టిండీస్ బ్యాటింగ్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. సో లాస్ట్ మ్యాచ్ చూస్తారు కదా 254 రన్స్ అయితే స్కోర్ చేస్తారు. సో వాళ్ళైతే గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నారు సౌత్ ఆఫ్రికాకు. సో మనం ఏం కోరుకోవాలంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలవాలనే మనమైతే సౌత్ ఆఫ్రికాకు సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గెలిస్తేనే మనకైతే సెమీఫైనల్కి వెళ్ళడానికి కొద్దిగా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇంక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11కి వచ్చేస్తే ఓపెనర్స్గా మార్క్ రమన్ డీకాక్ అయితే వస్తారు. దాని తర్వాత ఫస్ట్ డౌన్లో రికల్టన్ వస్తాడు. ఇంకా మిడిల్లో చూసుకుంటే బ్రీవిస్, మిల్లర్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు. ఇంకా ఫినిష్ ఆర్డర్లో బాష్ ఉన్నాడు, అలానే మార్క్ యాన్సన్ అయితే ఉన్నాడు. ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేస్తే రబడా ఉన్నాడు, లుంగి ఇంగిడి ఉన్నాడు, అలానే కేశవ్ మహారాజ్ అయితే ఉన్నాడు. సో ఇంకా వెస్టిండీస్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్గా షై హోప్ అండ్ బ్రాండన్ కింగ్ అయితే వస్తారు. దాని తర్వాత ఫస్ట్ డౌన్లో హెట్మైర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మిడిల్ ఆర్డర్ చూసుకుంటున్నట్లయితే రౌమన్ పావల్ వస్తాడు. దాని తర్వాత రూదర్ఫోర్డ్ వస్తాడు, రొమారియో షెఫర్డ్ అయితే మిడిల్లో అయితే ఆడతారనమాట. సో దాని తర్వాత ఫినిషర్గా చూసుకుంటే హోల్డర్ అండ్ మాథ్యూ పోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బౌలర్స్ విషయానికి వచ్చేస్తే అఖిల్ హుసేన్, షమోర్ జోసెఫ్ అండ్ గుడ్సేటి మోటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఈ రోజు జరిగే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే వీడియో అయితే లైక్ చేసేయండి.